నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. నూతన మార్కాపురం జిల్లా ఏర్పాటు విషయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జిల్లా నేటికి ఏర్పడకపోవడంతో నూతన జిల్లాగా వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ మార్కాపురం జిల్లా సాధనా సమితి ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సాధనా సమితి నాయకులు DKM రఫీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా సాధనా సమితి కన్వీనర్ షేక్ సైదా సాధనా సమితి నాయకులతో కలిసి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్కాపురం పర్యటనలో మరియు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ యువగలం యాత్రలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జిల్లా ప్రకటిస్తామని చేసిన వాగ్దానాలను అమలు పరుస్తూ వెంటనే జిల్లాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని నాయకులు స్వార్థానికి వెనుకబడిన పశ్చిమ ప్రకాశం మార్కాపురం జిల్లాగా కాలేకపోయిందని ధ్వజమెత్తారు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ 3 రోజులకే సమావేశాన్ని ఏర్పాటు చేసిన 5 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇప్పుడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి కందుల నారాయణ గారు కానివ్వండి, అలాగే ఇద్దరు నుంచి ముత్తుల అశోక్ రెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు శాసనసభ్యుడు, అలాగే ఇక్కడ ఎలక్షన్ బాబు గారు కానివ్వండి, కనిగిరి నుంచి ఉగ్ర నరసింహారెడ్డి గారు కానివ్వండి, మరి దర్శించారు మనకి ప్రాధాన్యత వాస్తవం. ఈ విధంగా అందరినీ మనం కూడగట్టి అన్ని పక్షాలను కూడగట్టి ఒక రకంగా బీజేపీ వాళ్ళు కూడా ముందు 3 కార్యక్రమాలు వచ్చారు. తర్వాత మధ్యలో వాళ్ళు దారి చూస్తున్నారు, వేరే విషయం. అయినా మనందరం కలిసి ఆ రోజు పటిష్టంగా ఒక అన్ని పక్షాన్ని ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున 65 రోజుల పాటు ఉద్యమం చేసాం. 1-2గా రాష్ట్రంలో ఎక్కడా జరగల అంత పకడ్బందీగా 65 రోజుల పాటు వివిధ రూపాయలు ఆందోళన చేశాం, ర్యాలీలు నిర్వహించాం, అలాగే మరి రాస్తారోకలు పెట్టాం, కారణాల ప్రదర్శన పెట్టాం, అలాగే మంత్రుల్ని ఘెరావ్ చేశాం. శ్రీనివాసరావు మంత్రి వస్తే ఆ రోజు ఆ టెంట్ కాడ మరి నిలేసాం మన అందరం కూడా. ఆ రోజు ఒక రకంగా ఒక సంచలనమైనటువంటి పరిస్థితి వచ్చింది. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని చెప్పి కూడా మనం ప్రత్యేక డిమాండ్ చేశాం. మనకు అనుకూలంగా అన్నా రాంబాబు గారు మరి అలాగే నాగార్జున గారు కూడా లెటర్ ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. జిల్లా ఏర్పాటు అనుకూలంగా ప్రజల ఒత్తిడి మేరకు ఈ ఉద్యమ స్ఫూర్తిని చూసి వాళ్ళు కూడా భయపడి చూసాం. 65 రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి కార్యక్రమం చివరికి నిరాశ చేశాం. అన్ని సంఘాలను కలుపుకున్నాం. రోజుకు ఒక సంఘాన్ని కూర్చోబెట్టాం. ఇక్కడ మీరు చూసినట్లయితే మెడికల్ అసోసియేషన్ కానివ్వండి, లారీ వర్కర్స్ యూనియన్ కానివ్వండి, ఆటో వర్కర్స్ యూనియన్ కానివ్వండి, అలాగే వివిధ ప్రజా సంఘాలు మెడికల్ అసోసియేషన్ కానివ్వండి, మరి అలాగే కామర్స్ అండ్ ట్రేడర్స్ యూనియన్ కానివ్వండి, అలాగే CITU, AITC, అలాగే వివిధ అనుబంధ సంఘాలన్నింటి కలిపి కూడా మనం నిరాదీక్ష నిర్వహించాం. విద్యార్థులు, యువకులు వాళ్ళని కూడా ఆహ్వానించాం, వివిధ ప్రజా సంఘాలను ఆహ్వానించాం, కళాకారులని ఆహ్వానించాం. ఈ విధంగా ఎక్కడ కూడా మనం గ్యాప్ ఇవ్వకుండా ఒక పెద్ద ఎత్తున ఆ రోజు మనం ఆందోళన చేశాం. ఆందోళన చేయడంతో పాటు చివరిగా మరి ప్రాణానికి సైతం అన్నంగా పెట్టి ఆ రోజు ఆమరణ నిరాదీక్ష చేస్తున్నా. ఆ రోజు ఆ యొక్క సాధన సమితి కన్వీనర్గా నేను బాధ్యత తీసుకుని పనిచేయడంతో పాటు ఆ రోజు బాలగురయ్య గారు కానివ్వండి, కందుల నారాయణ రెడ్డి గారు కానివ్వండి, దీక్షలో అన్న నాసరయ్య గారు కానివ్వండి. శెట్టి బలిజ జాతి సమైక్యత నినాదంతో అమలాపురంలో కొంకాపల్లి సత్యమ తల్లి గుడి వద్ద ఆదివారం జరిగే శెట్టి బలిజ 4వ కార్తీక వన సమారాధన ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి సుభాష్ ఎమ్మెల్సీ కూడిపూడి సూర్యనారాయణరావు, సంఘ పెద్దలు వానంశెట్టి సత్యం, ఇతర సంఘ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో సంఘ నాయకులతో కలిసి మంత్రి సుభాష్ మాట్లాడారు. ఈ
సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ స్వల్ప వ్యవధిలో ఈ వన సమారాధన నిర్వహిస్తున్నామని, ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన శెట్టి బలిజ నాయకులు, సంఘీయులు ఆత్మీయ సమ్మేళనానికి హాజరు కావాలని కోరారు. ఏడాదికి ఒకసారి నిర్వహించుకునే ఈ ఆత్మీయ సమ్మేళనానికి శెట్టి బలిజలు కుటుంబ సపరివార సమేతంగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. 2022 సంవత్సరంలో నిర్వహించిన వన సమారాధనకు 50,000 మంది పైగా హాజరు కాగా, 2023 సంవత్సరంలో సుమారు 1,00,000కు పైగా, 2024లో 1,50,000కు పైగా హాజరయ్యారని అన్నారు. ఈ ఏడాది సుమారుగా 2 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామని చెప్పారు. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే ఈ కార్యక్రమానికి జాతి సంఘీయులు హాజరై విజయవంతం చేయాలని అన్నారు. వాసంశెట్టి సత్యం గారి ట్రస్ట్ తరఫున గత 4-5 సంవత్సరాల నుంచి కూడా సుభాష్ గారు శెట్టి బలిజల ఐకమత్యం కోసం ఉభయ రాష్ట్రాల శెట్టి బలిజల అన్ని జిల్లాల నుంచి కూడా ఏకం చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది మాకు ఒక సెంటిమెంట్. ఇక్కడ సత్తమ్మ చెట్టు దగ్గర సుభాష్ గారు, సత్యం గారు పెట్టేటటువంటి వన మహోత్సవాలు మా శెట్టి బలిజ కులానికి ఇది ఒక సెంటిమెంట్ అని ఎందుకు అంటున్నానంటే, మరి ఆనాడు సుభాష్ గారు ఏ పదవి లేకపోయినా జాతి శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారి తండ్రి గారు, ఆయన వాళ్ళ పినతండ్రి గారు కూడా సొంత డబ్బులతో లక్షలాది మందికి ఐక్య వేదికను ఏర్పాటు చేయడం మరి చాలా అభినందనీయ విషయం. ముఖ్యంగా ఆ సమావేశం తర్వాత ఆ సెంటిమెంట్ ఆ సంవత్సరంలో నాకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ఆ తర్వాత మరలా సత్యం గారు ఏర్పాటు చేసినటువంటి ఉభయ రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజల యొక్క సమాహారంలో మరి సుభాష్ గారు ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలవటం, క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. అలాగే ఈ సంవత్సరం ఇంకా మహోన్నతమైన కార్యక్రమం ఉంది మాకు ముందు. అది మేము శెట్టి బలిజ జాతి తరపు నుంచి వాసంశెట్టి సత్యం గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే శెట్టి బలిజలు ఓసీ కులంలో ఉండేవారు. స్వాతంత్రం తర్వాత ఏర్పడినటువంటి కార్తీక మాసం సందర్భంగా శనివారం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభూవులై వెలసిన శ్రీమద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం ఆలయ ముఖ మండపం నందు పంచామృతాభిషేకం ఆలయ అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శనివారం శ్రీ స్వామివారి దర్శనార్థం తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దంపతులు విచ్చేసి శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరికి ఆలయ ముఖ మండపం నందు వేద ఆశీర్వచనం గావించి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.
విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సులో 13 లక్షల కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు కుదరటం పట్ల ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసిన ఎంపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషి వల్ల పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు మెరుగైన గమ్యస్థానాల్లో ఒకటిగా ఏపీ నిలబడుతోందని అన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన కృషి వల్ల హైదరాబాద్ దేశంలోనే మెరుగైన ఐటీ హబ్గా తయారైందని, రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఆ కష్టమంతా తెలంగాణకు వెళ్ళిపోవడంతో 2014లో మళ్ళీ 0 నుంచి మొదలు పెట్టవలసి వచ్చిందని అన్నారు. మధ్యలో 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకు రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఇక విజనరీ లీడర్ చంద్రబాబుకి తోడు యువనేత ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఎంతో కష్టపడి పారిశ్రామికవేత్తలను ఒప్పించి పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దుతామని వారు అన్నారు. ఏలూరు జిల్లా కుకనూరులోని శ్లోక కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు అనాథ పిల్లలకు అండగా నిలవడంతో పాటు గొప్ప మనసును చాటుకున్నారు. చిన్న వయసులోనే పలువురికి సహాయం చేయాలి అని పాఠశాల యాజమాన్యం ఇచ్చిన పిలుపును నిలబెట్టుకుంటూ తమ దాతృత్వాన్ని చూపించారు. కుకనూరు మండల కేంద్రంలో స్థాపించిన శ్లోక కాన్సెప్ట్ స్కూల్లో కరెస్పాండెంట్లు మాదినేని శ్రీనివాస్, అలాగే పిచ్చుక మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం 2 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థుల నుంచి 15 క్వింటాళ్ల బియ్యం, 26 కేజీల కందిపప్పు, 30 కేజీల పంచదార, 10 కేజీల పెసరపప్పు, 50 దుప్పట్లు, 50 ప్లేట్లు, దాదాపు 200 జతల బట్టలను సేకరించారు. వీటిని జంగారెడ్డిగూడెంలోని అమ్మ ప్రేమ స్వచ్ఛంద సంస్థ, భద్రాచలంలోని కారుణ్య చైల్డ్ కేర్ సెంటర్లలో ఉన్న అనాథ పిల్లలకు అందజేశారు. ఈ కార్యక్రమానికి కుకనూరు పంచాయతీ సర్పంచ్ రావు మీనా వినోద్, ఉప సర్పంచ్ పిచ్చుకరాజు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ములిశెట్టి యుగంధర్, సిపిఐ మండల కార్యదర్శి లక్ష్మయ్య, ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ రమణయ్య, వైసీపీ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు భాను, జనసేన ఉపాధ్యక్షుడు మంత్రి గోపాలకృష్ణ, జెడ్పీహెచ్ఎస్ ఏఎంసీ చైర్మన్ గంధం నాగరాజు, ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది పోతురాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారి చేతుల మీదుగా స్కూల్ కరెస్పాండెంట్ల అమ్మా ప్రేమ స్వచ్ఛంద సంస్థ, కారుణ్య చైల్డ్ కేర్ సెంటర్ నిర్వాహకులకు నిత్యావసర సరుకులు అందించారు. ఆ తర్వాత శ్లోక స్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను అతిథులు ప్రారంభించారు. అలాగే ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిస్తే, నేను గతంలో లాస్ట్ ఇయర్ కూడా ఈ కార్యక్రమం చేశారు, కానీ నేను ఆ కార్యక్రమానికి రాలేకపోయాను. మరి ఈసారి ఖచ్చితంగా రావాలనేసి చెప్పడం జరిగింది. నేను కూడా ఖచ్చితంగా వస్తాను, పోయినసారి రాలేకపోయానని చెప్పాను. మరి ఈ కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈసారి ఎప్పుడైనా సరే ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు మాకు కూడా ఒక మాట ముందుగా చెప్తే మా సహాయ సహకారాలు కూడా మేము ఖచ్చితంగా అందిస్తాము. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆదివాసీ తెగల సాంస్కృతిక ఉద్యమ పోరాట వీరుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీలో ఆదివాసీ సాంప్రదాయ సంస్కృతి నృత్యాలతో, చెంచులు, డప్పు వాయిద్యాలతో, చెంచు వేషధారణలతో నిర్వహించారు. అనంతరం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల కోసం ఎవరు అడ్డుపడ్డా చూస్తూ ఊరుకోమని, అలాగే 9 తెగలు ఏకమవుతున్నాయని, నల్మల ప్రాంతంలో ఉన్న చెంచుల హక్కులు కాలరాసే విధంగా కుట్రలు జరుగుతున్నాయని, వాటిని సంయుక్తంగా తిప్పికొడతామని అన్నారు. వలస వచ్చిన వాదులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, ఇక వలసవాదుల వలన విద్యాపరంగా, రాజకీయ పరంగా చాలా వెనుకబడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. చెంచుల కోసం దేశంలో ఉన్న 715 ఆదివాసీ తెగలు ఏకమై వారి పక్షాన నిలబడతామని హెచ్చరించారు. ప్రాణాలు తీసే తెగ లంబాడి అని, ప్రాణాలు పోసే తెగ ఆదివాసులది అని కొనియాడారు. నా పేరు చుంచు రామకృష్ణ, ఆదివాసీ 9 తెగల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి చించు తెగ తీవ్రమైన అన్యాయానికి గురించి ఇక్కడ ఈ నల్లమల ప్రాంతంలో వారి యొక్క భూమి కావచ్చు, విద్య కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఆఖరికి వారి సంస్కృతి కూడా నచ్చినటువంటి దురాక్రమణ సాగుతుంది. కాబట్టి భగవాన్ బిర్సా ముండా జయంతి 150వ జయంతి సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున సాంస్కృతిక ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం. దాని తర్వాత మా యొక్క కార్యక్రమం కూడా వీరందరూ కూడా మేమంతా కూడా ఒక 9 తెగలు, తెలంగాణలో ఉండే పోయా, గోండు, కొలాం, పర్దాన్, తోటి, కొండరెడ్డి, నాయక్పోడు, చెంచు తెగలు మేమందరం కూడా మాకు రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం మేము పోరాడుతున్నాము. గత అనేక సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము వినియోగిస్తున్నాము. ఖచ్చితంగా 1976 తర్వాత ఎవరైతే అక్రమంగా చట్టబద్ధి లేకుండా కలిపారో వారిని తొలగించేంత వరకు కూడా మేము కలిసి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఏ రోజైతే వాళ్ళు తొలగిస్తారో మాతో పాటు ఈ సమాజంలో అన్ని వర్గాలు, బడుగు, బలహీన, బహుజన, దళిత, మైనార్టీ వర్గాలతో పాటు అగ్రవర్ణాలు అయితే రెడ్డి, వెలమ, కమ్మ, అదేవిధంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలు అన్నింటికి కూడా సమన్యాయం జరుగుతుంది. ఏడేళ్ల యొక్క అక్రమ వలసల ద్వారా ఆర్థిక అసమానతకు గురైతే సమాజం మొత్తం కూడా, సమాజంలో ఉన్నటువంటి వీళ్ళందరి వల్ల కూడా చాలా ఇప్పటికే అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఓటు బ్యాంక్ రాజకీయాలు వదిలిపెట్టేసి ఈ యొక్క వలస వచ్చినటువంటి లంబాడిని ఖచ్చితంగా ఎస్టీ జాబితా తొలగించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం.
నా పేరు చిగుర్ల మల్లికార్జును, చెంచుతెగ, ఈ 9 తెగల జేఏసీ మెంబర్. ముఖ్యంగా నల్లమల్లో ఉన్నటువంటి ఆ చెంచుతెగకు విద్య, ఆరోగ్యము, ఉపాధి హక్కుల పరంగా, రిజర్వేషన్ పరంగా, మిగిలినటువంటి మౌలిక సదుపాయాలపైన చాలా అన్యాయం జరుగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలు కూడా చాలా అన్యాయం జరుగుతున్నది. వసతులు లేవు, రకరకాల ఇబ్బందులతోటి చెంచుల మందిరము గొంతెత్తితే దానిపైన రాజకీయ పరంగా ఏదైతే అక్రమంగా వలస వచ్చినటువంటి లంబడీలు ఉన్నారో వారు మా ఉపాధి అవకాశాలు అన్నీ దోసుకొని మాపైనే దాడి చేసి అక్రమైనటువంటి కేసులు పెట్టి మా కుటుంబాలను, మా జాతిని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి ఈ 150వ జయంతి సందర్భంగా బిర్సా ముండా గారి వేదికగా మేము తెలియజేస్తున్నాం ఏంటంటే, మేము న్యాయపరంగానే పోరాడతాం, న్యాయపరంగానే హక్కులు రాబట్టే విధంగా మేము చూస్తాం. కాబట్టి మాకేమన్నా ఇబ్బంది అయితే 9 తెగలని ఏకం చేసుకొని మా వంతుగా మేము పోరాడతాం. ఎక్కడ ఏ మూలన అన్యాయం జరిగినా 9 తెగలు ఏకమవుతామనే ఉద్దేశంతో ఈ అచ్చంపేట నియోజకవర్గంలో, ఈ అచ్చంపేట మెయిన్ ఏరియాలో ఈ భారీ ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామనే ఒక దిక్సూచిగా సూచిస్తున్నాం. కాబట్టి ఈ జై ఆదివాసీ నాయకత్వాన జరుగుతున్నటువంటి పోరాటానికి మా వాళ్ళు పెద్దవాళ్ళు 9 తెగల పెద్దవాళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని జరిపినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ ఉన్న వేసిన గొంగడి అక్కడనే అన్నట్టు ఈరోజు ఆ గొంగడిని అంతా ఒక దారికి తెచ్చినటువంటి మా లీడర్లకు అందరికీ మా ఉడిమిళ్ళ మా హృదయపూర్వక ప్రజలకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ప్రధానంగా మా కాడికి వలస వచ్చినటువంటి లంబాడీలు మాపై పెత్తనాలు జరుపుతారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం వల్ల, అప్రపాట ప్రాంతం వల్ల మాపై పెత్తనాలు జరుపుతారు. వలస వచ్చి మా కాడి సపోర్ట్ ఒకటి మా పెదల సమ్మాన్ ఉంది, మా గ్రామం వల్ల, గుడిమిల్ల గ్రామం వల్ల పెదల సమ్మాన్ ఉంది. ఆమె కాడికి వలస వచ్చినటువంటి లంబాడీలు ఆర్టీడీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇండ్లకి మీరు ఎక్కడోళ్ళు అని చెప్పి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు కారణం మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి మా మీద డిమాండ్ చేశారు. అయినా కూడా ఆర్టీడీ వాళ్ళ సహాయంతో మేము ఖచ్చితంగా. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంతంలో ఇటీవల పెట్రోల్ బంకుల వద్ద ఏటీఎం కార్డుల ద్వారా నగదును బదలాయింపు చేస్తే స్పైస్ మెషిన్లను చోరీ చేసిన 2 ముద్దాయిలను ఆత్మకూరు పోలీసులు అరెస్టు చేశారు. ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్ ఆత్మకూరు సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సిఐ గంగాధర్, ఎస్ఐలు జిలాని, తిరుమలరావు, సాయి తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు సంగం ప్రాంతాలలో చోరీకి పాల్పడిన నర్సరావుపేట, చిలకలూరుపేట ప్రాంతానికి చెందిన ఆనాల శివ, నలమల ఎర్రబ్బాయి అనే 2 అరెస్టు చేసి వారి వద్ద నుండి 1,90,000 నగదును, ఒక స్పైస్ మిషన్, ఓ స్కూటర్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు విషయమై డీఎస్పీ కె వేణుగోపాల్ మాట్లాడుతూ, పట్టుబడిన 2 మరో 3 కలిసి 2 తెలుగు రాష్ట్రాలలో ఇటువంటి చోరీలకు పాల్పడ్డారని, వీరిపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో 24 కేసులు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. ఆత్మకూరు డివిజన్ పరిధితో పాటు జిల్లాలో పెట్రోల్ షాపుల నిర్వాహకులు ఇటువంటి నేరాల పట్ల అవగాహన కలిగి ఉండి నగదు లావాదేవీలతో జాగ్రత్త వహించాలని సూచించారు. కార్డు ఉంది ఇస్తానంటాడు, స్వైప్ చేస్తాడు, 30,000 అందులో పడుతుంది, క్యాష్ తీసుకుంటాడు. ఇంకో 2 పెడితే కూడా ఇంకొక 30,000 తీసుకుంటాడు, క్యాష్ పెడతాడు. తర్వాత ఆ మాట ఈ మాట చెప్పి మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఏదో వీడు ఏమార్చేసి దీన్ని ఎత్తుకెళ్ళిపోతాడు. దీనిలో ఆప్షన్ ఉంది, బ్యాక్ వచ్చే ఆప్షన్, ఇది వీడికి తెలుసు అనమాట. ఈ అమౌంట్, ఆ స్లిప్పులు ఉంటాయి కదా, 2 స్లిప్పులు, అవి 2 తీసుకెళ్ళి దాన్ని రిసిప్ట్ నంబర్ కొడితే వైడ్ ఆప్షన్లో వాడి అమౌంట్ మళ్ళీ వాడు తిరిగి పడుతుంది. అట్లా ఈ అఫెన్స్లు చేస్తూ ఉన్నారు. అది వాడికి ఎలా తెలుసు? వాడు మేనేజర్గా ఉన్నప్పుడు ఒకసారి అట్లా మిస్ అయితే, ఒక అమౌంట్ ఎలా మిస్ అయింది దాని మీద చర్చ చేస్తే వాళ్ళు వాళ్ళ కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తారు. అది చేసినప్పుడు వాడు చెప్తాడు, దీనిలో మీరు తెలియక దాన్ని నొక్కారు కాబట్టి అమౌంట్ రిటర్న్ వెళ్ళింది, సో అది మీరు ఎప్పుడు తాకుదని చెప్తాడు. వాడికి అప్పుడు ఐడియా వస్తావు, ఇది తీసుకుంటే ఇట్లా పని అవుతుంది, ఈజీ ఇన్కమ్ కోసం తక్కువ అమౌంట్ ఎందుకురా మీరు తీసుకుంటారు, ఎక్కువ అమౌంట్ తీసుకోవచ్చు అంటే పోలీసుడు కేసు 56,000 అయితే పోయింది. 56,000 వాడు తెలుసుకోవడానికి 4 రోజులు పడుతుంది. కేసు ఇవ్వరు. ఈ చిన్న అమౌంట్ ఎక్కువ చోట్ల చేస్తే వీలవుతుందని ఒక్కొక్కటి ఒక వెళ్ళిన దగ్గర వీలైన దగ్గర ఎక్కువ పెట్రోల్ అవుతుంది, దొంగతనం చేస్తుంది. అది వాడి గత 4-5 రోజులుగా మాత్మూర్ సర్కిల్ మరియు జలదంకిలో 2 వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి పెట్రోల్ బంక్ దగ్గరికి పోయి
పెట్రోల్ కావాలని చెప్పి ఎమర్జెన్సీ వర్క్ ఉందని చెప్పి మెడికల్ పర్పస్ కోసం ఆ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న పంపు బాయ్ గారి మేనేజర్ దగ్గర డబ్బులు తీసుకొని తర్వాత వీళ్ళు కార్డు తోటి ఆ స్ప్రేయింగ్ మిషన్లో స్ట్రైక్ చేసినప్పుడు రిటర్న్ పేమెంట్ చేసేప్పుడు స్ట్రైక్ చేసినప్పుడు కొంత అమౌంట్ పే చేసి తిరిగి పోతూ ఆ స్ప్రేయింగ్ మిషన్ తీసుకుని బయటికి పోయే వాళ్ళు తెలియకుండా మేనేజర్కు అక్కడ తిరిగి వాళ్ళ అమౌంట్ ఆ స్ప్రేయింగ్ మిషన్ ద్వారా రిటర్న్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ విధంగా వాళ్ళు నేరాలు చేస్తూ మన ఆత్మకూరు పెట్రోల్ దగ్గర ఒకటి, సంఘం ఒకటి, జలదంక ఒకటి చేయడం జరిగింది. ఆ సంబంధించి కేసులు నమోదు చేసుకొని ఆత్మకూరు ఎస్ఐ గారు, చేజల్ల ఎస్ఐ, ఆత్మకూరి ఎస్ఐ మన ఆత్మకూరు ఎస్ఐ గంగాధరరావు గారు, చేజల్ల ఎస్ఐ, మరి ఆత్మకూరు ఎస్ఐ వాళ్ళ సిబ్బంది అంతా కూడా రాబడిన సమాచారం మేరకు వీళ్ళు పలానా అఫెన్స్ చేసినారని తెలిపి ఈరోజు ఆత్మకూరు నెల్లూరు పాలన సెంటర్లో మోటార్ సైకిల్ మీద వస్తున్న ఇద్దరు వ్యక్తులు అంటే ఆనాల శివ, నల్లమరి ఎర్రబ్బాయి అలియాస్ లూతర్, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా నర్సాపేట సంబంధించిన వాళ్ళు, చిలుకూరుపేట సంబంధించిన. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పల్లెవారిపల్లె గ్రామంలో వెలసిన స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు వేకువజాము నుంచి ప్రత్యేక పూజ, అభిషేకం కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. అన్నప్రసాద కైంకర్యం నిర్వహించిన వారు బద్వేలు పట్టణానికి చెందిన పాపు దిప్పు చెంచిరెడ్డి ధర్మపత్ని సుజాత ఆలయంలో కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి అధిక వేలాది మంది భక్తులు పాల్గొని ఈశ్వరుని రుద్రాభిషేకం పూజా కార్యక్రమం తిలకించి ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన దీప సామగ్రిని భక్తులు భక్తి శ్రద్ధలతో వెలిగించారు. స్వామి, మీరు వెలిగించుకున్న వాళ్ళు జాగ్రత్తగా వెలిగించుకోండి. మీరు మంత్రం చెప్పకుండా ఏం చెప్పకుండా మీకేం మీరు వెలిగించేది స్వామి. లోపల పోవకండి స్వామి, ఉండు ఒక నిమిషం. దేవాలయం లోపల ఎవరు పొరపాటు జరగకూడదు. భక్తిగా వచ్చినారు, కార్యక్రమం భక్తిగా నిర్వహించుకుంటున్నాం. జాగ్రత్తగా స్వామి, అందరు జాగ్రత్తగా వెలిగించుకోండి స్వామి. మీరు వెలిగించిన వెంటనే వెలిగించిన వాళ్ళు స్వామి స్వామి జాగ్రత్తగా వెలిగించుకోండి. మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఒకరికైనా ఒకరు కూర్చోవాకండి, ఒకరైనా ఒకరు కూర్చోవాకండి. జాగ్రత్తగా ఉండాలా. ఓకే సార్, ఓకే స్వామి స్టార్ట్ చేయండి. ఓకేనా? ఉగ్రం వీర మహావిష్ణు జ్వలంతం పర్వతముఖం నరసింహం దేశనం భద్రం మృత్యోర్మృత్యోర్మహ. కొల్లెలవారిపల్లి గ్రామం వెలిసినటువంటి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందున గత 2 సంవత్సరముల నుంచి కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం ప్రకాశం జిల్లా దర్శి నారాయణ స్కూల్ నందు స్టూడెంట్స్ లెగ్ కాన్ఫరెన్స్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ అంజిరెడ్డి మాట్లాడుతూ పిల్లల్లోని రీడింగ్ నాలెడ్జ్, ఐడెంటిఫికేషన్ నాలెడ్జ్ వంటి టాలెంట్ను బయటకు తీసేందుకు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ విద్యా సంస్థలు సెంట్రల్ ఆఫీస్ నుంచి ఆరాభి మేడం, అలాగే ఏజీఎం పెద్దిరెడ్డి, డాక్టర్ విక్రమ్ సింహారెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మెరుగైన నెట్వర్క్ వ్యవస్థను పటిష్టపరిచి నాణ్యమైన సేవలను అందించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొత్తూరు సత్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. శనివారం ఆయన కేంద్ర సమాచార మరియు టెలికమ్యూనికేషన్ మంత్రికి లేఖ పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఎదుర్కొంటున్న నెట్వర్క్ సమస్యలను మెరుగుపరచాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోని లోపాల వల్ల మాట్లాడే సమయంలో ఎదుటి వ్యక్తికి స్పష్టంగా వినిపించడం లేదని, కొన్ని సందర్భాలలో కాల్ డ్రాప్స్ తరచుగా సంభవిస్తున్నాయని, ఇటువంటి సమస్యలను వినియోగదారులకు పెద్ద అసౌకర్యంగా ఉందని ఆయన తెలిపారు.
ప్రైవేటు నెట్వర్కులు సరైన సేవలను అందిస్తున్నప్పటికీ బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఇంకా సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది తమ ప్రెస్ క్లబ్ డిస్ట్రిక్ట్ తీసుకొని వచ్చారని దీనిని పరిష్కరించాలని ఆయన కోరినట్లు తెలిపారు. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సేవలను మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ను కొనసాగించాలనుకుంటున్న వినియోగదారులకు మంచి నిరంతర సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆయన కోరినట్లు ఆయన తెలిపారు. చాలామంది సమస్యలు ఎదుర్కొంటున్న వేరే నెట్వర్క్కు వెళ్లేందుకు ఇష్టపడడం లేదని, ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవడం తమ బాధ్యత అని వినియోగదారులకు చెప్పడం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి టెలికమ్యూనికేషన్ మంత్రి గారికి ఈరోజు ఒక లేఖ రాయడం జరిగింది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్స్ కొన్ని సంవత్సరాల నుంచి నడుపుతుంటారు. మరి అటువంటి బిఎస్ఎన్ఎల్ సంస్థ నుంచి ఎన్నో ప్రైవేట్ నెట్వర్క్లు మంచి మెరుగైన సేవలు అందిస్తూ ఉంది. మరి ప్రెస్ క్లబ్ కార్యాలయానికి కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి గారికి ఈరోజు లేఖ రాయడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు చాలా నెలలుగా, అంటే ఒక సంవత్సరాలని చెప్పాలి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. బిఎస్ఎన్ఎల్ సంస్థ నుంచి ప్రైవేట్ నెట్వర్క్ నడుపుతూ మంచి సేవలను వినియోగదారులకు అందిస్తుంటే కన్న తల్లి లాంటి బిఎస్ఎన్ఎల్ సంస్థ నెట్వర్క్ ఎందుకు వినియోగదారులు ఇబ్బంది కలిగిస్తున్నది అనేది ప్రశ్న. చాలామంది ప్రెస్ క్లబ్కి వచ్చి, అన్నా మీరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కదా, ఇప్పుడు మా బిఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబ్ చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వం తీసుకువెళ్ళండి, మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి, మాట్లాడుతుండగానే డ్రాప్ కాల్స్ అవుతున్నాయి, ఒకసారి కొంతమంది అవతల వాడికి వినిపించడం లేదు, బిఎస్ఎన్ఎల్ వ్యవస్థను ఎందుకు పటిష్టపరచడం లేదు, కాబట్టి మీరు మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలిపడమని చెప్పడంతో నేను ఈరోజు లేఖ రాయడం జరిగింది. కేంద్ర టెలికమ్యూనికేషన్ మంత్రి గారికి చిన్న విన్నపం మరోసారి గుర్తు చేస్తున్నా, ఇప్పుడు ఎన్ని ప్రైవేట్ రంగ సంస్థలు టెలికామ్స్ వచ్చినా కూడా ఇంకా వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ నమ్ముకొని ఉన్నారు అంటే అర్థం చేసుకోవాలి. అభిమానం, ఒక ప్రభుత్వ రంగ సంస్థను కాపాడాలన్న భావనతో జంగారెడ్డిగూడెంలో మద్యం నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి ఎక్సైజ్ శాఖతో కలిసి ఐపీఎస్ అధికారి సుష్మిత శుక్రవారం విస్తృత సమీక్ష నిర్వహించారు. ప్రజల భద్రతకు మద్యం దుర్వినియోగం తీవ్రమైన సమస్యగా మారుతున్న నేపథ్యంలో అక్రమ విక్రయాలపైన, బహిరంగ ప్రదేశాల్లో సేవనపైన అలాగే చర్యలకు కఠినతరం చేయాలని ఆమె స్పష్టం చేశారు. జాగ్రత్త లేమితో పెరుగుతున్న వివాదాలు, ప్రమాదాలు నివారించాలంటే కఠిన నియంత్రణ తప్పనిసరి అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుస్మిత ఐపీఎస్ మాట్లాడుతూ బెల్ట్ షాపుల్లోనూ, రోడ్డు పక్కన ఉన్న డాబాల్లోనూ మద్యం విక్రయాలకు పూర్తిగా నిషేధమని గుర్తు చేశారు. చట్టవిరుద్ధంగా అమ్మకాలు జరిగితే సంబంధితులపై కేసులు నమోదు చేసి లైసెన్సులను రద్దు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమ విక్రయాలపై ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసి నిరంతర తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టపరంగా నేరమని, ఇలాంటి చర్యలు సామాజిక శాంతి భద్రతకు భంగం కలిగిస్తాయని ఆమె హెచ్చరించారు. పార్కులు, వీధులు, రహదారుల వద్ద మద్యం సేవించిన వారిపై ఎలాంటి రాయితీ లేకుండా ఉక్కుపాదం మోపుతామని సూచించారు. ప్రజలు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాలను గుర్తిస్తే వెంటనే ఎక్సైజ్ శాఖకు సమాచారం అందించాలని ఆమె కోరారు. సమీక్ష సమావేశంలో చింతలపూడి ఎక్సైజ్ సిఐ అశోక్, ఎస్ఐ అబ్దుల్ ఖలీల్, బ్రాందీ షాపుల లైసెన్స్ యజమానులు తదితరులు పాల్గొన్నారు. మద్యపానం నియంత్రణకు సమాజం మొత్తం సహకరించాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. నియమ నిబంధనలు పాటిస్తేనే ప్రాంతంలో సురక్షిత వాతావరణం నెలకొంటుందని వారు అన్నారు. ఇక్కడ నుంచి మాక్సిమం క్రైమ్స్ హ్యాచ్ అవుతుంది. అది మీరు చూసుకోండి. యువర్ లైసెన్స్ కి మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది, అది స్ట్రిక్ట్ గా కంప్లై చేయండి. అండ్ ఈ దాబాస్ ఉంది, దాబాస్ అండ్ ఈ బెల్ట్ షాప్స్ ఇలాగే వితౌట్ పర్మిషన్ ఇల్లీగల్ గా లిక్కర్ సెల్ చేసిన డోంట్ అలో దిస్. ఐఎమ్ ఫైటింగ్ దట్ ఇన్ దాబాస్ ఆఫ్టర్ టైమింగ్స్ అక్కడ లిక్కర్ కన్సంప్షన్ చేసుకున్నారంటే దే ఆర్ అక్కడికి ఎవరు సప్లై చేసుకున్నారు, అలాగే హ్యూజ్ క్వాంటిటీస్ దట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ వైన్ షాప్స్ అంటే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. I already noticed. ఈ ఒక్కసారి I am giving only warnings to all of you. Next time I won't give warnings. అది ముందే I am చెప్తున్నాను. If I notice anything, immediately I will start filing FIRs. Appropriate action will be taken immediately. I won't call for this warnings instructions again. If it is proper, I would not have called you so soon. Only because I noticed recently, I am calling you, everyone. ఇది మీరు చూసుకోండి. తప్పు జరగట్లేదు అలా కాదు, మీరు చేసుకున్నారు, మీరు మంచి పని చేసుకున్నారు. బట్ మీ దగ్గర వర్క్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా మీరు కంట్రోల్ లో ఉండాలి. దే ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. మాకు వీ డోంట్ నో, మాకు తెలీదు, దే ఆర్ డూయింగ్ ఆన్ దేర్ ఓన్.
అలా యూ షుడ్ నాట్ కమ్ టు మీ టుమారో. అందుకోసం ఇప్పుడే చెప్తున్నాను, కీప్ ఆల్ యువర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.